లోకానికి తెలుసా నీ విలువా? మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా? అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. శ్రీమతి గుంజి రాణి గారి సేవా ప్రస్థానం. సేవే పరమో ధర్మః అనే భావనతో తన ఉద్యోగ జీవితాన్ని అంకితం చేసిన ఉన్నత వ్యక్తిత్వం కలిగిన అధికారిణి శ్రీమతి గుంజి రాణిగారు ప్రభుత్వ సేవలో అడుగుపెట్టిన నాటి నుంచి క్రమశిక్షణ, నిజాయితీ, సమర్థతలకు ప్రతీకగా నిలిచారు. ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజాసేవే తన జీవిత ధ్యేయంగా భావించి ముందుకు సాగారు. మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమం వంటి రంగాలలో నిబద్ధతతో సేవలందించారు. ప్రతి బాధ్యతను కర్తవ్యంగా స్వీకరించి ప్రతి సవాలును అవకాశంగా మలుచుకుంటూ ప్రజల మన్ననలు పొందారు. వివిధ హోదాల్లో పనిచేస్తూ విశేషమైన పరిపాలనా అనుభవాన్ని సంపాదించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడంలో, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో విశేష కృషి చేశారు. 1964 జూన్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం గంపలగూడెం గ్రామంలో శ్రీ గుంజి చిన్న వెంకయ్య గారు, శ్రీమతి జయలమ్మ గార్ల దంపతులకు జన్మించారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆమె చిన్ననాటి నుంచే విద్యాభిలాష, క్రమశిక్షణ, సేవాభావం వంటి విలువలను అలవరుచుకున్నారు. శ్రీమతి గుంజి రాణిగారికి 2 అన్నదమ్ములు, 1 అక్క ఉన్నారు. 2 అన్నయ్యలు బ్యాంకు మేనేజర్లుగా సేవలందించి కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చారు. ప్రాథమిక విద్య నుంచి 10వ తరగతి వరకు గంపలగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం నూజివీడులోని DAR కళాశాలలో BA పట్టా పొందారు. ఆ తర్వాత గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి MA పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా APPSC గ్రూప్ 2 పరీక్షల్లో విజయం సాధించి తూర్పుగోదావరి జిల్లాలోని అడ్డతీగల మండలంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా తొలి నియామకాన్ని పొందారు. అక్కడ ప్రజాసేవలో తన అంకితభావాన్ని చాటుకున్నారు. తన ప్రతిభకి గుర్తింపుగా గ్రూప్ 1 అధికారినిగా పదోన్నతి పొంది కృష్ణా జిల్లా కలిదిండి మండలంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారినిగా MPDO బాధ్యతలు నిర్వహించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డివిజన్లో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్గాను విశిష్ట సేవలందించారు. వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె చాలా ఆదర్శవంతురాలు. స్కూల్ టీచర్ శ్రీ బత్తుల వెంకటేశం గారితో వీరి వివాహం జరిగింది. వీరికి 1 కుమారుడు, 1 కుమార్తె ఉన్నారు. కుమారుడు శ్రీ కిరణ్ కుమార్ ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కోడలు గృహిణి. కుమార్తె శ్రీమతి శిరీష ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేస్తుండగా, అల్లుడు శ్రీ వెంకటకృష్ణమోహన్ రాజు అమెరికాలో IT ప్రొఫెషనల్గా సేవలందిస్తున్నారు. కుటుంబ విలువలు, విద్య, సేవాభావాన్ని సమన్వయం చేసిన ఆదర్శ కుటుంబంగా వీరు నిలిచారు. 1987 నుండి 2026 వరకు దాదాపు 39 సంవత్సరాల సుదీర్ఘ ప్రభుత్వ సేవా కాలంలో విధి నిర్వహణలో చూపిన అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణ, సమర్థతకి గుర్తింపుగా అనేక ప్రశంసా పత్రాలు, పురస్కారాలు, సన్మానాలు అందుకున్నారు. 2026 జూన్ 30వ తేదీన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ హోదాలో పదవీ విరమణ చేస్తూ ఒక ఆదర్శ ప్రభుత్వ అధికారినిగా తన సేవా ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఆమె జీవితం కేవలం ఉద్యోగ ప్రయాణం మాత్రమే కాదు. బాధ్యత, సేవాభావం, నాయకత్వం, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. రాణి మేడము సల్లా ఉండాలా, వాళ్ళ పిల్లలు కూడా సల్లా ఉండాలా, కాపాడక భగవంతుడు. తరగని బరువైనా వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా, కడుపున కదలికలై కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ, కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడి
విడిపోయింది జన్మ. ఈ పదవీ విరమణ సందర్భంగా శ్రీమతి గుంజి రాణి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రాబోయే జీవితం ఆయురారోగ్యాలతో, ఆనందాలతో, కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలతో, నిత్య సంతోషాలతో నిండిపోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. పదవీ విరమణ ఉద్యోగానికి మాత్రమే, సేవాభావానికి కాదు. మీరు చూపిన సేవా మార్గం ఎప్పటికీ మా అందరికీ చిరస్మరణీయం. విష్ యూ ఏ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్, మేడం. Hi Atta, how are you? Wish you a very happy retirement life ahead, Atta. అలా అమ్మా, మొత్తానికి నీ రిటైర్మెంట్ వచ్చేసింది. ఇన్నాళ్ళు మన ఫ్యామిలీ కోసం ఎంతో కష్టపడ్డావు. మన ఫ్యామిలీని అంతా చాలా సపోర్ట్ చేశావు. ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ రిటైర్మెంట్ లైఫ్ మమ్మీ. లవ్ యూ. Happy retirement, Mama. Come to US when you will come to US. Happy retirement, Mama. I love you, Mama. అడుగులే చలిపించు పీడుగులే ఒళ్ళు విరుచుకో విను వీధి దారిన మెరుపుల భూమినే బద్దాడు కాలమే మీదే ఇకపై లోకం వీక్షించేదిక మగువల వీరంగం. శివంగివే శివంగివే తలవంచే మగ జాతినికే నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరున్నదా కాని కాని నీ హాసం వాసం వేషం కోసం కనిపించేలా దేశమే ఏరై పారై తీరై ఏరి పారై తీరాలని వల్ల ఆదన్న వాళ్ళ నొల్ల పూరించాలిక కోరే భవికకి బాటవేయి జారే జారే ధారే కంట మాని స్వేదం అయ్యేనంట ఆబలంటే ఊరుకోక శక్తి నీవని సాటి భయముకి బదులు నువ్వే శివంగివే. నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరున్నదా ఏరై పారై తీరై ఏరి పారై తీరాలని వల్ల ఆదన్న వాళ్ళ నొల్ల పూరించాలిక కోరే భవికకి బాటవేయి జారే జారే ధారే కంట మాని స్వేదం అయ్యేనంట ఆబలంటే ఊరుకోక శక్తి నీవని